ఖతర్నాక్ కామెడీ షో. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. గల్లీలో మా ఆంటీలు చేస్తారు లొల్లి లొల్లి. ఈ రోజు నా బిడ్డ పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ నా బిడ్డ పెళ్లి అందరు వస్తారు రమ్మని జల్ది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. వీణెవర్రా పిలిచింది? నేనేం పిలిచినా ఆడ అందరు పెళ్లిళ్ళ కట్లనే పోతాడు వాడు. భోజనాల టైం కనుక్కో. కాదు నేను అసలు కార్డు కూడా ఎందుకు వచ్చినావా నువ్వు? నువ్వు లేదని నేను ప్రింట్ చేయించిన. ఇదేంది చదువు? చీలా బతుకు సుజాత. చీలాబాద్కు సుజాత ఏంది బాయ్? తువ్వాని పెళ్లి చేస్తుంటే సావేందుకని బతుకని చేసిన అవు ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఊళ్ళో లింకులు పెట్టమంటావు దానికి? దా ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టుబట్టు కొడతారు వాళ్ళు, నేను వద్దంటినవు. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. నా పేరు పర్వతాలు. ఈ ముగ్గురు నా పర్వతాలే. ఇది పెద్ద పర్వతం, ఇది రెండో పర్వతం, ఇది లాస్ట్ పర్వతం. పెళ్లి కూడా రెడీ అయింది మేడం, పోవాలి. నడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అరే ఏం చెప్తావా హైదరాబాద్ లో? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. రెండెక్కని చెప్పా. 2 ఎక్కం 2 2 4 2 3 6. రెండు ఎక్క మడతావా నువ్వు? అంటే మాకు చదువు రాలేనా? సరే 3 ఎక్కని చెప్ప. అయితే 3 ఎక్క 3. అరే ఏం రా నువ్వు ఎక్కడ మీరు మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నువ్వు అరుచుకో, నేను ఇప్పుడు వస్తా పని చూసుకొని. ఏమో ఇష్టపడ్డాడు, పిల్లని చేసుకుంటాము, ముందు తెలియదు వెనక తెలియదు. ఏమ్మా ఏం చదివినావు? ఎస్ఎల్సి పాస్ ఆಗಿದೆ. అగో ఏమంటది తిడుతుంది. ఆయన తిడతలేదే నాయన, వేరే భాష మాట్లాడుతుంది. ముసలిదానా ఎట్లున్నావు? తిన్నావా? కూసున్నా. అన్నం తిన్నావని అడుగుతుండు. ముసలి ఎట్లా చచ్చిపోయాడు అదన్నా చెప్పు. తిన్నా. అది కంగ్రాట్స్. అప్పుడేనా? ఈమెకెందుకు కంగ్రాట్స్ చెప్తావు? ముసలి చచ్చిపోయింది. ముసలి చచ్చిపోయిందంటే అరిష్టం. ఏడున్నా అరిగాడు ఏడున్నాడు? ఒక్క నిమిషం బాబు. లేపురి అయిపోయింది. ఇంకా కాలే పైకి పోయింది. ఎవరు? ముసల్ది. అవునా? దిగమని చెప్పు. ఏం చేస్తున్నావా? ముసలిది బతుకున్నాగా ఒక తిప్పుడు తిప్పింది ఊరిని. మేము తిప్పొద్దా? తిప్పు. ముసలి చచ్చిపోతా. అరే దాంతో చేయమంటారా? ముసలి చచ్చిపోయిందని చెప్తున్నా. అయితే తీసుకోవరేటు, మాకు పనులు చాలా. 6 నెలల వరకు అంటున్నది. అయితే 6 నెలల దాకా 6 నెలలు. పిల్లని మీరు చూడొద్దు, పిల్ల మిమ్మల్ని చూడదు. దూరం ఉండరు, మంచిగా ఉండరు. నేను చెప్పిన పిల్ల కోసం శైలు పోసుకోకరా, ఇంట్లో ఉల్లిగడ్డలు వేరే కోసినావు. అరే నడు. 6 నెలలు కావాలనా? 6 నెలలు అంటే కష్టం మేడం. రేపే పోతాయి 100 కూడా. మరుసటి రోజు ఏందో పొద్దుగాల పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు లేవరమ్మా. ఏం చేయాలనో ఏమో. ఇగో మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన. ఏం కాదు, లోపల పో. ఓర్ వారి ఏంది అగు. నా బతుకు నాదే చేసి డబ్బు. నేనేం నా బతుకు నాదే చేసి నమ్మాయిడు అల్లుడు. అరే రాము రారా. అయ్యా ఎత్తురు వస్తుంది. బిడ్డ బతుకు మొత్తం ఆగం చేసినాం కదరా. ముసలి అట్టెట్లా వేయిందిరా? ఇట్లా అనుకోలేదు. దీనికి ఇల్లు ఉండదు, ఏముండ, మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమైరా? ఏం రాలుడు ఇట్లా ఎత్తాడు, నాకు అర్థమైతే లేదు. వీళ్ళేంది ఈడున్నారు? కాదు మామ, 6 నెలలు అంటే 7 నెలలు అయితే చెప్పు. 7 నెలలకి అయితే అంటే ముసలి చచ్చిపోయి మేమేం చేయాలి? నాకు అర్థం కాదు. నీ వల్లనే చచ్చిపోయింది. ఏ రామురావు, ఇట్రా నీ ముక్కుల కట్టే ఇట్రా. మళ్ళీ వచ్చిండు. అంత మాటలేదు.
నువ్వు రా రేపు పొద్దున వచ్చు. పడు, పడు. రేపు ఒకటే రోజు, రేపు ఒక రోజు చూసుకుందాం. పడుకుందాం పరి లేట్ అయింది నాడు ఇగో ఈ ఒక్కరోజు ఓవర్ దాకా పండుకోరు సపరేట్ పడుకోరు ఇది ఈ ముసల్దాన్ని దీనికి మళ్ళీ బయట తీసుకొచ్చిరా సుజాత ఏ సుజాత ఓరి అంక ఇది కాదు ఎక్కిలు వస్తున్నాయి వాటర్ రైస్ వస్తా శవం రా అది. దొంగ కాదు వాడికి ముసలి దవ్వతో తెలుపుతలేదు మీ అయ్యాడు ఏ రాములు మీ కొడుకు మారడట్లేడు వచ్చిగా ముసలి పిల్ల అట్ట అయిపోయింది ఏంది ఇది? ఏమనలే నాయన చెప్పినా కదరా ఇవాళ రాత్రి గడుస్తే రేపు మా శోభన బాగుంది. రేపు రద్దు చేద్దాం దారి తీసుకురాపో, నాకు నమ్మకం లేదు. నమ్మకం నాకు కూడా ఎటు పోవద్దు. ఇవాళ ఒక్కరే ఇటురే. పెద్ద మంచి వాడు రాత్రి 3 గంటలకు వచ్చి ఎవరితో అంటారు వాళ్ళతో ఏం చేయాలంతా కాదు నాయన నా చెప్పిర్రు అల్లుడు అనుకున్నా దొంగ అనుకుంటా నీ బలం బండలవో నీ చేదలు పట్ట ఇది ఒక్కరోజు చక్కగా ఉన్నాం అనుకో మంచిది గంటలు అయిపోతుంది పండుకో అదే ముఖం సై లేదా అని చెప్పిన ఆ కాకు నేను అందాల పోటీ పెడితే కాకు కంటే ముందు వీడేకి వచ్చినట్టున్నాడు అల్లుడు లేవు తెల్లారింది బిడ్డకి విడతాను దరి శోభనం ఇగో మీ డాడీ వస్తే ఒకసారి మాట్లాడి చెప్పి అవునా పిల్లలు రాములు రాము కాకా పాట పెట్టురా అన్నా బాబు చచ్చిపోయింది అన్న అరే మీరే గడిగడికిలో ఎవరు చచ్చిపోయింది భాస్కర్ గారు ఈసారి 1 year. చచ్చిపోయాడు పెద్ద మనిషికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 50 ఉంటాయి కదా 50 సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం ఏమైనా ఉంటే ఏంటి తెలుసుకునేది అప్పటిదాకా నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో కొడతా. రాదు బాధపడకరా నీకు ఇట్లా కాదు 50 సంవత్సరాల తర్వాతనే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. నా పేరు సిరి, ఆ, ఇది నా ఫ్రెండ్ లల్లి. రేపే రేపే దీనికి పెళ్లి. ఆ, పెళ్లి మీరందరు రావాలి మళ్ళీ. నడు something. Dad, I'm going to India, Lily, marriage. Why friend? Why are you going? Because we are friends. Oh my God! Really? See you soon! Oh my God! See you soon! Bye, Dad. Something. What a mosquitoes in India. మీ ఫారెన్ లో మస్కిటోస్ ఉండేయారా? దోమలు ఉండే అని అడగారు. రే ఎవరు లల్లి 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 కాదు, నా పేరు సిరి. హనుమంతు కాదు, 1 month. లల్లి ఫ్రెండ్ సిరి. సిరియా ఎవరు తెలుసు నువ్వు అనుకోని అనుకున్నా. సంతోష్ ఇదెవరిది? అది నా ఇంపార్టెంట్, కుట్టద్దు దాన్ని. ఏయ్, అది మా అన్న ఇచ్చింది. ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేయలే. నడ్రా
నాకు దుబాయ్ లో ఒక 3-4 ప్యాలెస్ ఉంది, 3-2 గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అది కాక కార్లు కూడా ఉన్నాయి. మరి నీకేం లేవా? నేను కోటీశ్వరాలని 10 గాడిదలు, 20 పందికొక్కులు, 40 కోతులు, ఇవన్నీ నయ్యే. అరే నాకెందుకో పందికొక్కుని చచ్చిన వాసన వస్తుంది, ఏడికెళ్ళి వస్తుందిరా? అది నేనే, ఇది నేనే. ఒక్క నిమిషం ఇట్లా కాదు నీకు. మళ్ళీ దాన్ని టచ్ చేయొద్దు. ఎందుకు? మా అన్న ఇచ్చిండు. ఏయ్! ఇది కావాలంటే నాకు ఒకటి ఇవ్వాలి, ఇస్తావా? ఏయ్ ఏ ఇచ్చి ఏమి నంబర్ నంబర్ రాయి. వస్తాయి. నీకు మా సంతు కావాలా? గెట్ లాస్. లేదమ్మా, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా చెల్లి మీద చెయ్యరా. అమ్మా, సిరి గారి వాళ్ళ చెల్లెని తీసుకుపోయిండు. నాకు ఇట్లా లవ్ కావాలనిపిస్తుంది. సిరి ఏం చేయాలి? లవ్ చేయి. ముందు కాదు. అంకుల్ నమస్తే. సిరి గురించి వచ్చిన. సారీ సారీ. ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటా. సిరి నాకు ఎట్లా చేసి ఇయ్యరా? తుఫాన్ వచ్చే ముందు గిట్లే ఉంటా చూడు. సిరి కావాలరా నీకు? ప్లీజ్ అంకుల్. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే 100 ఎకరాలు నీకు ఇస్తా. 100 బస్తాలు పండిస్తారా పైనవా? పండిస్తా. చెప్పాష్. కుదావుమై కుదావుమై. దారా బిడ్డ, ఇగో గివే 100 ఎకరాలు, ఇదే బండియాలి. అవునా? ఈజీ దున్నేస్తా. ఒక 1 అవర్ లో దున్నేస్తా. ట్రాక్టర్ ఉందా? ఇడ ట్రాక్టర్ గిక్టర్ కుత్తినాయి, ఎడ్లతోనే దున్నాలి. ఇట్లు ఇట్లు ఇట్లా లేవా? మన దున్నపోతు కావాలి ఒకటి. ఓకే డన్. థ్యాంక్ యూ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మొలకలు తప్ప. వచ్చేరా, నేనే పీకి పడేసా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. ఏ బిడ్డ తిను. ఓ రెడ్ రైస్. నో, గుడ్ రైస్, గుడ్ రైస్. ఐ లైక్ ఇట్. నీలో నాకు నీళ్ళు కావాలి. అయ్యి బాబు. రే వీడేనా? రే నా కొడుకు ఎక్కడ? ఎక్కితే రాళ్ళతోటి కొట్టినాం, దిగి పొలంలో పోయిండు. రే ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి ఈ అన్నం తింటా ప్రేమనట్టనా? ఏ నేను తినలేనా అన్నం? ఏంటి కరీ కంచం లేడీ. మండుతున్నట్టుంది. నీకు ప్రేమ ప్రేమ పిచ్చి పట్టిందిరా. నీకు ఆంటీలో పిచ్చి పట్టిందని చెప్పినా డాడీ. ఒక నాన్నగా అడుగుతున్నాను, ఈ ప్రేమలో ఓడిపోతే? నువ్వు ఆంటీలతో దొరికిపోతే? చెప్తున్నా విను. మసిపూసి మరకాసి అన్ని నువ్వు నా దగ్గరకు వస్తావు. వస్తావురా? రాను డాడీ. వస్తావు? రాను డాడీ. రప్పిస్తా. ఒకటి నా ప్రేమ గెలవాలని చల్లంగా దీవించు తల్లి. తథాస్తు, వెళ్ళిపోండి. 11 12 100. దరిదాటి ఉరకలు వేసే తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే.
బావా మేము పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. నా కళ్ళ మీద ఎందుకురా, వాని కళ్ళ మీద పడండి. నా చెల్లి కాదు, వాని చెల్లి. మీ బాబా గారికి దండం పెట్టుకో. రండి బాబా ఆశీర్వది. ఏ ఎవరు నీకు బాబా చెప్పొచ్చు కదండి, మా అన్న ఇడు కాదని. రే చెప్పాను కదరా ఆ ఫ్యామిలీ అంతా దొంగ ఫ్యామిలీ. ఇప్పుడు నీ పరిస్థితి వాటర్ బాటిల్. ఏ వాటర్ తీసుకుపో నీ వెంట జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. లక్కన్న మాట నిల్లో నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు సోకాన ఉంది సోలో దిల్లు. లక్కన్న మాటే నిల్లు ఇదిగో ఏంద్రా ఇది? నీళ్లు అన్నావు కదా, ఇకపోతే ఫీల్ అవుతుంది. అరే ఆ నీళ్ళు కాదురా, ప్రశాంత్ నీళ్ళు. బౌన్సర్ కాదు, గన్మ్యాన్లు కొడతారు నిన్ను. ఆ నీళ్లు కాదు, పైసలు నీళ్ళు అంటున్నా. మేడం ఒక పంచిని 3 రకాలుగా చంపాలంటే మీ తర్వాత ఇంకెవరైనా అది ఎవరి తరం కాదు, మా తరమే అది. మా తరం మనకు, నీ తరం. రాజు నేను ఎంత చదివినా కానీ ఫెయిల్ అయితేనే ఉన్నారా, నా జీవితం ఎంతో నాకు అర్థమైతే ఇప్పటికి. అరే చదువుతే ఎందుకు ఫెయిల్ అవుతారా? చదివిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలంట, ఏడైతారా? అరే ఇదంతా కాదురా, మంచి బిజినెస్ పెట్టుకుని సెట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ప్లాన్ చెప్పరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. చెప్పరా. ప్రజెంట్ యూట్యూబ్ పెడితే పైసలు వస్తున్నాయిరా. ఒక్క నిమిషం ఆగు. రే రే ఏం చేస్తున్నారా? యూట్యూబ్ పెట్టినా ఏడికెళ్ళి వస్తుందని చూస్తున్నా. ఛానల్ పెట్టుడంటే అది కాదురా, యూట్యూబ్ పెట్టి ప్రాంక్ వీడియో లాంటి బ్లాగ్ లాంటి వీడియోస్ చేసినాం అనుకో పైసలు వస్తాయి మనకి. మంచి క్రేజీ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నా లవర్ బర్త్డే మామా, పోయి నేను ప్రాంక్ చేస్తాడా. అరే నువ్వు దూరం నుంచి వీడియో తీరా. ఓకే రా, డన్ రా. ఆల్ ది బెస్ట్ మామ, మంచి. అల్లది కాదు నాదే బెస్ట్. భాస్కర్ నా పుట్టినరోజు అని తెలిసి ఇంత లేటుగా వస్తావా? నీ బర్త్డే పక్కన పెట్టు కానీ ఏం జరుగుతున్నాయి? ఇక చెవులు ఇక అటు ఇటు పోయి పాడైతున్నాయి, అందుకే మళ్ళీ పెట్టుకుంది. ఏం జరుగుతున్నాయి అంటే కమ్మలు జరుగుతున్నాయి అంటలేదు. నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నావు, ఏం కథ నడిపిస్తున్నావు, ఎవడు వస్తుండు ఎవడోడు పోతుండు అది చెప్పు. నన్ను అనుమానిస్తున్నావా భాస్కర్ నువ్వు? నీ గురించి అన్ని తెలిసినాయి, మంచి నిజాలు ఒప్పుకుంటా లేదు. నిజం చెప్పు, నువ్వు తిరుగుతున్నావా లేదా? లేదు నేను తిరగలేదు. నా మీద ఒట్టే చెప్పే. నీ నానమ్మ మీద ఒట్టు, నీ తాత మీద ఒట్టు, మీ అవ్వ మీద ఒట్టు, మీ అయ్య మీద ఒట్టు, ఆఖరికి నీ మీద కూడా ఒట్టు. నేను ఏ తప్పు చెయ్యలేదు భాస్కర్, నేను చెయ్యలేదు. నీ మీద ఒట్టేసుకొని చెప్పే. నా మీద ఒట్టు, తప్పు చేశాను భాస్కర్. మా అమ్మ మీద మా కాందాన్ మీద మొత్తం మొట్టేసినావు, అన్నీ ఏం చేయాలని చెప్పి. నీ అవ్వ దత్తేంది, నీ అయ్య దత్తేంది, నువ్వు దత్తే నాకేంది? నేనైతే భూమి మీద మంచిగా బతకాలి. ఇది ఎటెటో పోతుంది, నిజాలు ఒప్పుకేసుకుంటుంది. ఇది ఇప్పుడు ఎవరికి ప్రాంక్ చేసినట్టు? బేబీ ఇదంతా ప్రాంక్ 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 అంటున్నా నేను. అదే ఇంగ్లీష్ మస్తు వచ్చి నాకు, అందుకే నేను రాముని లక్ష్మణ్ మస్తు ప్రేమించిన గారంగను. అడిగినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఉన్నా అంటే నేను ఏదో అనుకున్నా, నా ఫ్రెండ్స్ తో ఉందా ఇది? నేను అమ్మ కడుపు మాడా, ఇంకోసారి కనుక ఏరియాలో కనబడవు అనుకో. ఓ ప్రాంకులు వద్దు, ఇరుకుతాం. ఉన్న రిలేషన్ పోతే అవసరం లేదు. పని చేద్దాం, బిజినెస్ చేద్దాం. సబ్బులు అమ్ముదాం మామ. అమ్ముడు అంటే మనోడు మస్తు అమ్ముతాడు రా. మనోడు లంగాలు జాకెట్లు అమ్ముతావు కదా అప్పట్లో దొంగతనం చేసి, అట్లా సబ్బులు అమ్మాలి మామ. సరేరా, ఈ సబ్బులు తీసుకొని ఓకే. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. అంటే సబ్బులు. ఏ రాజు, నేను ఇక్కడే ఉన్నా. ఓ ఇక్కడ ఉన్నావా? రాజుని ఎట్లా వచ్చినావు? ఇట్లొచ్చిన. సరే నీళ్ళు తీసుకురా ఫస్ట్. ఇంకా రాజు నీళ్ళు తాగు, ఇంకేంటి ముచ్చట్లు చెప్పాలి నువ్వే. ఏం చెప్పాలి, అంత మంచిగానే ఉన్నాం. కాదు ఎట్లా అడగాలి? ఏం చేస్తున్నావురా? అంటే అది ఫస్ట్ దిగు. ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పరా? నువ్వు ఒక్కనివేనా, నీ ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడు. ఎవరాలు? భాస్కర్. చెప్పురా మామ. ఏమైందిరా? కాదు, ఈడు సబ్బులమ్మనికి వచ్చినట్ట మా ఇంటికి. సబ్బులా? సబ్బులేంది? ఏదో బుగ్గలు ఒకటి నవ్వినట్టు చెప్తున్నారు సబ్బులంట. నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఇంట్లోగా నువ్వు. ఇదంతా కాదు, నాకు తెలిసిన హైటెక్ సిటీలో ఒక రోడ్ దగ్గర పోదాం. బిజినెస్ మైండ్ సెట్ మస్తు మంది ఉంటారు, వాళ్ళని పట్టుకుందాం, సెట్ అయితే లైఫ్. నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మన ఆంటీ దగ్గర ఉన్నాం. అది ఆంటీ. హాయ్ నాన్న. హాయ్ అన్న. 2000 పే చేయి. దేనికి ఆంటీ? ఇది వేసుకుంటున్నావు లైవ్ వీడియో.
మరి అదే కాకుండా ఇక్కడ మనకు ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ మనకు సైరం గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మీరు? ఆంటీ గురించి ఏం చెప్తాం? ఉగాది రోజు పూసాయి మామిడి పూత, ఆంటీ ఫుడ్ కోసం నేను చచ్చిపోతా. హైదరాబాద్ లో అంటారు ఏంద్రాబాయ్, ఆంటీ కాడ చికెన్ 150. ఆంటీ చెప్పండి, ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 rupees. మరి ఇంత చీపా? ప్లేట్ 2 rupees. రైస్ 500. ఏందండి ఎట్లా ఇస్తున్నావు దీన్ని? లేనా ఇట్లా ఇస్తున్నా. రే ఫుడ్ బిజినెస్ ఏంద్రా అట్లా అవుతుంది? అరే భాస్కర్ నాకు ఎందుకో వాడు ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వాడిని పట్టుకుంటా ఏంటి తెచ్చండి. కాదన్నా ఏం గిరాక అవుతుందన్నా? ఏం పెడుతుందా? బంగారం పెడుతుందా? అన్నం పెడుతుందా? అన్నం పెడతాను. సో ఏం పెడతారు? ఫుడ్ కోర్ట్ అన్న. సరే నేను పెట్టేసా కదా, రండి చెప్తా. ఆమెకు ఆపోజిట్ అన్నది. అవును నడుస్తుందా? ఆంటీ నడుతుంది. ఓకే ప్రమోషన్ చేద్దాం. ప్రెసిడెంట్ ఎక్కడ? యూత్ లీడర్ 20,000 కొట్టు. దేనికి? ప్రమోషన్ చేద్దాం. ఇప్పుడు 20,000 పెడితే మాకు బిజినెస్ ఎంత అయితే రోజుకి? 10,000 అవుతుంది. 20,000 పెడితే 10,000 కరెక్ట్. సో హాయ్ గైస్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ గారి ఫుడ్ స్టాల్ కి వచ్చినాం. నైట్ అయితే అందరు వేస్తారు సుక్క, వీళ్ళ కాడ ఫుడ్ బొక్క. ఆంటీ కాడ ఫుడ్ ఉంటే టేస్ట్, వీళ్ళ కాడ ఫుడ్ అంతా వేస్ట్. ఒరే నువ్వు ఆంటీని ప్రమోట్ చేస్తున్నావు, మమ్మల్ని చేస్తున్నావు. మా అక్క అలవాట్ల పొరపాటు. బ్రదర్ కొంచెం ఉంటే ఆంటీ ఇంటికి పోతుంది, అప్పుడు గిరాకి మనకి టెన్షన్ పడకు. ఓకే అన్నా మొత్తం గంజలు కాలైపోయినాయి, ఇప్పుడు బ్రేక్ మళ్ళీ వస్తానన్నా. బ్రదర్ కమ్ ఫిష్ కర్రీ 20 రూపీస్, జస్ట్ ఒక 1 పీస్. లెగ్ పీస్ వచ్చేసి 45 రూపీస్ అండ్ చికెన్ కర్రీ వచ్చేసి 200 భయ్యా. వద్దు భయ్యా. ఒక పని చేయి, మా ప్లేట్ ఎంత? ప్లేట్ మనది 200. 200 ఎంత ఉంది? 10 మంది ఉన్నారు. దేనికన్నా? తలా 500 ఇస్తా. 700. అరే ఇగో 700 తినుకోండి. అరే గిరాకీ ఒక ప్లేట్ ఇగో ప్లేట్ తీసుకో. పోనాడు. ఇగో భయ్యా ఎట్లా టేస్ట్ ఎట్లుందన్న? బాగుందా? బొక్కలెక్కుంది అది. ఇదంతా కాదన్న, ఎవరైనా చీఫ్ గెస్ట్ విలువ ప్లీజ్. ఆంటీతో ప్రమోషన్ చేపిస్తా. ఆంటీతో రమ్మని నేను తీసుకొస్తా. ఒకసారి రండి. అన్నా ఏం కావాలరా? చికెన్ మటనా? లివర్ మటన్ చికెన్ ఫ్రై. లివర్ 500. ఇట్లా 1200 అన్న. 25 కొట్టే 1200. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఏంది ఇవన్నీ పోయినాయి? అయ్యా ఖాళీ అయిపోయినాయి మొత్తం. గిన్నెలు కూడా అయిపోయినాయి. అరే అన్న వాళ్ళు అన్ని తీసుకోవచ్చు ఏందన్నా? ఆంటీ వస్తే ఫుడ్ అయిపోతుంది అనుకున్నా, గిన్నెలు కూడా అయిపోయినాయి. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పి? ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, పొలాలు అమ్ముకొని అమ్ముకొని ఇక్కడికి వచ్చేదో కష్టపడి పెట్టుకుందాం అనుకున్నాం, ₹1 లేకుండా అయిపోయిందమ్మా. నాన్న ఏం బాధపడకండ్రా, నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చిన. అందరికి బిజినెస్ అనేది లాస్ నుంచే ప్రాఫిట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ కాండి, మీకు వర్క్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నాకు ఎప్పటి నుంచో మంచి హోటల్ పెట్టాలని కోరిక. ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేముంటది? నెంబర్ 1 హోటల్ పెట్టాలని ఉంటది. సో అందుకే హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా. లేవు కష్టపడతా లేవు. లేదు సార్. కావాలా? కావాలంటాడు పోతాడు. బస్కు లేట్ అవుతుంది. నీకేం కావాలో నాకు తెలుసు. నాకేం కావాలో నీకెట్లా తెలుసు? సార్ నమస్తే. ఏంది ఇడికి తీసుకొచ్చినావు? పేరు చెప్పండి సార్. పేరు రామ్. మరి ఎందుకు వచ్చినావు? ఎట్లాగ వచ్చినాము, ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా. ఓకే సార్ తీసుకోండి. ఓకే. ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో, బోర్ కొడుతుంది. హలో సార్ చెప్పండి. ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా? 2 నిమిషాలు సార్. ఓకే సార్. పెంచి ఎగసిన కుండరంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా జగముల వ్రేగున జగతి కదన. 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. శ్రీశైలం అరే మళ్ళీ ఎట్లున్నావు? జర చిన్న పని ఉండే, రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది? 1 నిమిషం.
రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగులుతాయి. ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఈడికెంచెలు వచ్చిన పండుకో మరి. ఏయ్ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం. హీరో నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టియాలి. సో మా పిల్ల వస్తా హోటల్ పోవాలి. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్ హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసి. బోర్డు కదా బే, హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్, రూమ్ రూమ్ ఓడకొచ్చి రూమ్ అంటావు. ఓకే ఓ సార్ చేది టీవీలో వస్తావు కదా? అవును. ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. థ్యాంక్ యూ సార్ ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారు సార్. ఎందుకు సార్ సెక్యూరిటీ కావాలి కదా సార్? అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం. అరే థ్యాంక్ యూ అడవిలో కర్రే పాప ఏం సినిమా సార్? అబ్బా మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇడే రూమ్ లో కూర్చుండు అన్నా. బయట ఎవరో నువ్వు నా రూమ్ లోకి వచ్చి బయటకోమంటావు. అన్నా అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వన్ రూమ్, లాగితే నీ రూమ్. ఏడున్నవే? ఎంతసేపు రానికే? వస్తున్నా నాకు. జల్దిరా. గాలి వస్తలేదు, ఏమొస్తలేదు. టక్ 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 టక్. ఎవరు తమ్ముడు? మా రూమ్ లో గాలి వస్తలేదు, జరసేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు వన్ రూమ్ లో సరిపోతుంది. మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తుందా సార్? మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. చిన్న చెప్పు, చలి పెడతా సార్కి. అరే వద్దురా బాయ్, దమాకరం నాకు. అరే నడు బయట నడు, కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెంకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. హలో ఎంతసేపే ఏడును? హలో సార్ రెడీగా ఉన్నారు, రండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్ అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? ఇదే మీకు తొలిసారా ఏంటి? దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తా. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి, ఇగో పైసలు. కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్? ఎవడో ఒకటి సార్ వీడు తాగబట్టి 10 ఏళ్ళ ఇంకా డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరాబర్ నా ఇష్టం నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంతగానో అని అది చేయాలి, చెప్పి ఎంతగానో అని వెళ్ళి తీసుకురావాలి. నేను చెప్పి ఇన్ని పట్టుకొని ఇంకెవరన్నా సంబంధం ఉంటేనన్నా చూడు, రాళ్ళతోడన్నా పోతా. నేను మోగోడు లక్షలు ఇస్తే నేను నీతోటి కూడా వస్తాను. రాజు రాజు మీకు సరే నిన్ను మర్చిపోయినా నేను. కూర్చో. ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయిందా? చెక్అవుట్ గంట అయింది కదరా వచ్చి. సారీ పక్క రూమ్ ఉండు. రైడింగ్ సార్, రైడింగ్ ఏంటి సార్? ఏంటి సార్? ఏం రైడింగ్ అవుతుంది సార్? బైక్ రైడింగ్. మన పిల్లగాళ్ళ గలీలో ఎత్తురు. ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా అంటారు బయటికి. నేను బయటికి రా. ఇక్కడ ఉన్నా రాజు. టూ మచ్ డిస్టెన్స్ రాజు, అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి. హలో నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏంది రైడింగ్ అవుతుందా? ఒక నిమిషం సార్. రైడింగ్ అవుతుందంట. పో పర్లేదా? పర్లేదు పో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైడింగ్ అంటే రాజు ఏం లేదు, రైడింగ్ అని పిలుస్తారు, మళ్ళీ బైక్ రైడ్.
రాజు రాజు ప్లీజ్ రాజు నా పేరు చెప్పకు రాజు ప్లీజ్ రాజు. ఓకే ఆగు. ఈ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ హోటల్లో. యాక్టివిటీస్ ఆ. అంటే వాట్? గుర్తుపట్లే సినిమా హీరో. అరే సార్ నమస్తే సార్. థాంక్యూ. రైజింగ్ సార్ రాజు. ఒక సెల్ఫీ సార్. ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ. సార్తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు మనం రైజింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము. ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది. సార్ ఏమే లవర్ కాదు సార్, సప్న ప్రతి ఒక్క అర్జున్ ఉంటుంది. దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పు. ఇప్పుడు అప్లై చేసి సార్ ఎట్లా మరి 5 లక్షలు అవుతుంది. ఇచ్చేస్తారా? ఇవ్వండి సార్. ఇగో ఇగో నీ 1000 రూపాయలు. అది డిలీట్ చేయి కొంచెం, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. బాయ్ రాజు. మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను. సార్ ఇలాంటి కస్టమర్లు వస్తే మనం డూప్లెక్స్ కడతాం సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బావా నెట్ వస్తలేదు. ఎట్రా? ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మ తల్లి స్కిట్ చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేసి ఇంకేం చూసుకోవాలి నేను చెప్పు. మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది. విరక్తి కొడుకు పుడతాడు కదరా విరక్తి అంటే. అత్తమ్మా జాతర కోసం దర్రి. లేదు బిడ్డ మీరు పొడి అంటున్నా. అరే ఏమైంది అత్తమ్మ? ఇప్పుడు మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ జాతర పోతున్నాం కదా. ఎట్లా రావాలి నేను? నీ బెడ్లాం చూడు సుందరంగా తయారైంది. నేను గిస్మాన్ వేసుకు రావాలి. ఏడవకమ్మ నువ్వు నడు. సరే నడు. నడు. నేను రాను. మళ్ళా నీకేమైంది? నేను రానంట. నన్ను ఎట్లా అంటుంది చూసినావా? చూడు పొద్దున్న దాకా గదేలు ఉన్నాయి, ఎప్పుడు గదేలు ఉన్నాయి. నేనంటే పూలు పెట్టుకున్నాట, గాజులు పెట్టుకున్నానట, 50 రూపాయల మళ్ళీ పూలు పెట్టుకున్నానట. ఎన్ని మాటలు అంటుందో చూసినావా? ఎప్పుడు కాదు నన్నే బదినం చెప్తుంది మందిలా. ఏం కాదే నడు, నీ కాలు మొక్తా నడు. జాతర అయిపోతుంది దర్రి. నడు బావ చెల్లి జాతర పోదాం. అన్న ఏమైంది? ఏమైంది? ఎడవాలి గుడి పోవాలి. ఎగ్గురి ఆటో కల అనలే కదా మేము. మీరు గుడికే కదా వచ్చింది, ఉండబేకే కదా. అవును ఎగ్గురు కూర్చోరి. కాదండి పెద్ద ఆటో ఉంటే బాగుంటది కదా. వాడిని ఎడ కూర్చోబెట్టుకుంటారు. అయ్యో సార్ మెల్లగా సార్. అది ఎందుకో బయటికి రాలి, ఆటోలకి బయటికి రాలి, అందరు బయటికి రాలి. కాదు ఏమైందన్నా? లైన్ లో పెట్టినాం సీరియల్ బండి. బండి వెనకాల బండి రావాలి. అవును ముందు తీసుకొచ్చిన పనికి ఏంది? ఇప్పుడు ఏంది పరిష్కారం ఏంది? 10 మంది కట్టాలి ఫైన్. ఏ కట్టురా నా పోతారు కట్టురి. మేమెందుకు కడతామన్నా? కట్టరా దిగురి. కూర్చోరి. అటు స్టార్ట్ అయితే లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలా చేయండి. ఒక్కటే అయిపోయింది మేడం లాస్ట్. తలా ఒక చేయమంటే నూకమని. ఓకే అప్పా 2000 పైసలు ఇచ్చే. ఇంకో సరే సార్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. జాతర కోసం దరి. మీరు పండి. మళ్ళీ ఏమైంది అత్తమ్మ? నేను రాని పండి. ఏమైందమ్మా? ఏమైందా? నా చెయ్యి మంచిది కాదంట, నా కాలు మంచిది కాదంట, నేను వస్తేనంట మాట్లాడుతుండు. రారా బా. ఏమన్నారా మా అమ్మని? బావా నేను ఏమనలేదు ఉట్టి. అరే అన్నవరా నడు అమ్మ నువ్వు నడు. నడువే. నీకేమైందే? నడువే. మా తమ్ముడు ఏమనకుందే గన్ని మాటలు అనబట్టే. మా తమ్ముడు నేను ఇద్దాను రా, మీరే బోర్రిగా. మన ఇంటికి వస్తే కాటన్ బీర్లు తెప్పించిన మర్చిపోయిందా? తెచ్చిండు కదా అన్న అది లేదా ఒకపోడ నీకు. అరే బమ్మది నువ్వు పుల్లలు పెడుతున్నావు. పుల్లలు పెట్టొద్దు అర్థమవుతుందా? నేను అగిపెట్టిరా. ఇగో పుల్లలేవురా. పుల్లలు పెట్టొద్దాను. ఎవరురా నువ్వు? నడు. నమస్తే సారు. నమస్తే అమ్మ. ఈడేనా మొగుడు? మేడం సార్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పినప్పటి నుంచి మా ఇంట్లో నన్ను కొట్టేసిర్రు. దీని ఇంట్లో దీనికి వెళ్ళి మా పరిస్థితి ఏంటంటే మేడం, లవ్ అన్నది లక్ష్మి, లవ్ల పాలు చేసినది లక్ష్మి, చిప్ప చేత పట్టుకొని లక్ష్మి, గల్లీలల్లా తిరుగుతాను లక్ష్మి. జాతరకు వచ్చాం, మంచిగా చేసి మంచి దర్శనం చేసుకుని పోదాం సరేనా? ఎవరు సంబంధం ఎవరు బాగా పిలుస్తుంది పోవాలా? పిలుస్తలేదు అది. పోరు
ఏ జాతరకు ఇదే ఉంటది ఎప్పుడుగా దుకాణం జరుగురి కాయ రాజాకాయ్ చెప్పురా ఏది ఏయ్ 500 గెలుచుకున్నావు. చూసినావా కాయరాజా కాయ్? అరే అవన్నీ వేస్ట్ బావా నన్ను నమ్ము. ఇది 500 అంతేనా? నువ్వు ఈ బావా ఇవన్నీ ఎందుకు నువ్వు చూసుకుంటా నేను ఇగో మేము కూడా ఆడతాం. ఓకే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్. చిరంజీవి 5000 లేదు. ఏమైందిరా? పెయింది చిరంజీవి అన్న. ఆడేమన్నాడు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పాప్కార్న్ అన్న. చిరంజీవి ఉందారా? ఉన్నా చెప్పు. 1000 రూపాయలు పోయినాయి. ఇగో ఇప్పుడు ఆడతా. కాయ రాజాకాయ్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, పాప్కార్న్. పాప్కార్న్ అంటే తినేదిరా. కాయ రాజాకాయ్ చెయ్. ఇగో వెయ్యి. కాయ రాజాకాయ్ సల్మాన్ ఖాన్. ఇగో ఏంది ఇది? జాంకాయ్ గుడి బంద్ అయితే నర్రి. భక్తులకు విజ్ఞప్తి, కోనేరులో చేతులు గాని కాళ్ళు గాని కడుక్కుంటే 15 రూపీస్ ఫైన్. ఏ బాబు ఏ ఇట్రా. అక్కడ కనిపించలేదా? ఏ ఎవరమ్మా? మీ అబ్బాయా? అవును అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. రాసి పెట్టి కాళ్ళు కడుకురాదని. దర్శనానికి ఇప్పటికే చాలా టైం అయింది. గుడి బంద్ చేస్తారు, జల్దీ పోదాం దర్రి. ఇగో గుడి. ఏ ఏరియా మీది? అదే నాది కాదు. ఏ తమ్ముడు ఇది నా ఏరియా. ఇదికొచ్చి అనుకుంటారా బే? కాదు అయ్యి చెప్పేది నువ్వు. అడుక్కుంటలే చెప్పేది నువ్వు. పైసలు తీవరి బా పైసలు ఇచ్చే. బావా గుడికి పోదాం బాబా. అన్నా లోపల దర్శనం. గుడి ఇప్పుడే బంద్ ఉంది, రేపు రావాలి. ఏ సబ్ దర్వాజా బంద్ కర్ దో బచ్చా. ఆటో వాళ్ళు మాకు దా ఎక్కురి. సార్ దర్శనం ఓపెన్ అయిందంట. దర్శనం ఓపెన్ అయింది. ఫోన్ వచ్చింది. ఎందుకు బావా? బా ఇంత దూరం వచ్చి జాతకాలు చెప్పించుకోపోతే ఇజ్జత్ పోతుంది. జాతర అంటే జాతకాలు. ఇప్పటికే నా జాతకం బాలేదురా. నీకు అందుకే పెళ్ళి చెప్పేది నాకు. జాతకం చెప్పాలి. ఇయర్ఫోన్స్ సమ్మర్ మీ ఆమ్లాషి మామ్లా జాతకం అయిపోయింది. కాదు ఓన్లీ జాతకం అనే చెప్పింది. అదే కదా చెప్పింది. డౌట్ ఎందుకు ఇట్రండి. ఇగో ఇప్పుడు ఇది కాదు, స్పీకర్ లో పెట్టిపోతా. నీ ఇష్టం వచ్చిన చెప్పి విను. ఏమరా రాజుగా చికెన్ చేయటం నేను మెయింటైన్ చేస్తాను, పిల్లాంజలు కూడా మెయింటైన్ చేస్తున్నావు కదరా. నువ్వు నీ వాళ్ళకం తొడిగాలేసుకుని నీకు ఎందుకురా జాతకం? ఎన్ని కాపురాలు కులుతావు నాకు అర్థం కాదు.